ఈ అంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది కోర్టులో అవి వేసుకునే టైంలో కొంచెం ఈ స్పెట్స్ ఇక్కడ పెట్టుకోవడం, రీడింగ్ గ్లాసెస్, మాట్లాడడం, ఇలాంటివన్నీ దీస్ ఆర్ ద అంటే లైక్ ఆ క్యారెక్టర్ ని జనాలకి వీడు ఇలా ఉంటారని మీరు కన్నింగ్నెస్, అది డైరెక్టర్స్ చాయిస్. అదేమైందంటే నాకు రీడింగ్ గ్లాసులు ఉన్నాయి, అంటే రెగ్యులర్గా ఇవి పెట్టుకునేది, ఇది మామూలుగా ఉంటాయి. ఇవి కాకుండా రీడింగ్ గ్లాసులు ఏంటంటే ఈ రేంజ్లో చదవడానికి రీడింగ్ గ్లాసులు పెట్టుకుంటాం. ఇది మర్చిపోయాను ఆ రోజు, స్టాండ్ బై ఉంటాయి బ్యాగ్లో, టక్కని తీసుకుని పెట్టుకొని సీన్ అలా చదువుతుంటే దూరం నుంచి డైరెక్టర్ చూసి సార్ ఇది ఉంచుదామా బాగుంది అని. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఇలా చూసి మాట్లాడాలి. డైరెక్టర్ అక్కడ ఎదురుగా ఉంటే సీన్ చదువుతూ జగదీష్ ఇదేంటి అని మాట్లాడుతుంటే అతను చూసి అలా కాసేపు చూసి సారీ యాక్చువల్గా రీడింగ్ గ్లాసులు కూడా కాదు, ప్యాన్స్ అని ఇవి ఉంటాయి నా దగ్గర, ఇది ఇలా పెట్టుకుంటాం అనమాట. ఇలా పెట్టుకున్నప్పుడు ఇది చూసి ఇది అందరూ అడుగుతుంటారు ఇదేంటి పడిపోదా కదలదా అని. ఇది 5 ఏళ్ళ నుంచి వాడుతున్నాను నేను. సో ప్యాన్స్నే అంటారు వీటిని. సో నేను ఇది చూసిన తర్వాత అడిగాను డైరెక్టర్, సార్ అది వాడొచ్చా, అది బాగా వన్ థింగ్ కన్విన్సింగ్ మీ యు ఆర్ ద విలన్ అంటే లైక్ నాకు ఆ ఒక్క గెస్చర్ అనేది నాకు మీ మీద కోపం తెప్పించిన సీన్ కి ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్డ్. అదే అంటున్నా, నాకైతే ఐడియా లేదు, నేనైతే అనుకోలేదు. అప్పుడు నేనేమన్నానంటే ఇది వద్దు మరీనే. యాక్చువల్ రీడింగ్ గ్లాసులు అవి ఎప్పుడైనా రీడింగ్ గ్లాసులు చిన్న ఉంటాయి, ఇలా చూసి ఇలా మాట్లాడతాం కళ్ళు పైన, ఎందుకంటే వాటిలో చూస్తే మనకు అంత బ్లర్రీ కనిపిస్తుంది. సో అలా చూసేటప్పుడు అతను అన్నాడు అనమాట, సో ఇలా చూస్తే మీరు ఇంకొంచెం భయంకరంగా ఒక తీక్షణంగా చూస్తున్నట్టు ఉందని, మామూలు చూస్తే నాకు జస్ట్ ఒక ఇంకా అమృతమే వచ్చేస్తున్నాడు నాకు అని. నేను చెప్పాను వద్దు అది రావడానికి వీల్లేదు, ఎందుకంటే చేస్తున్న ప్రయత్నమే ఫస్ట్ టైం ఇది, అవతలని భయపెట్టేయాలి. మంగపతికి వాయిస్ ఉంది, అరిచి కొట్టి అంతా చేస్తుంటాడు, నాకు అవేం ఉండవు. కోర్టులో కూడా గట్టిగా అరవడాలు అవి పెట్టుకో, మామూలుగా సినిమాల్లో రెగ్యులర్గా మనం యువరానర్ ఇది అదని మాట్లాడే సీన్లు మనకు అలవాటు అయిపోయి నేను కొంచెం అలాగే చేపితే డైరెక్టర్ చెప్పాడు అన్న అలా వెళ్ళకూడదు, ఇది ఏంటంటే రియలిస్టిక్గా వెళ్తాను, జడ్జి ముందు అంత గట్టి మాట్లాడకూడదు, అది అమ్మో ఇదేంటి ఇవన్నీ కొత్తగా వింటున్నా. సో స్కూల్ మారింది. అండ్ దెన్ డైరెక్టర్ చాలా స్టడీ చేసి 3 ఏళ్ల పాటు అహర్నెస్లో కష్టపడి కోర్టుల చుట్టూ తిరిగి కేసులు స్టడీ చేసి లాయర్లతో ఇంత కష్టపడి పనిచేసి వచ్చి పాతకాలం యాక్టింగ్ వద్దు అని చెప్తున్నప్పుడు మనం వినాలి ఖచ్చితంగా. నాకు కూడా అది రైట్ అనుకుంటామండి అన్ని సినిమాలు చూసి, బట్ అలా మాట్లాడరు, అలా గట్టిగా జడ్జిని ఇచ్చారు, చెయ్యెత్తి చూపించకూడదు, ఇవన్నీ మనకి తెలియవు కదా కోర్టులు. అందుకే అంటున్నా ఈ కథలో మంచి విషయం ఏంటంటే లీగాలిటీస్, లా అన్నది క్లియర్గా ప్రతి మనిషికి తెలియాలి, చదువున్నా లేకపోయినా అన్న దాని మీదే ఈ సినిమా అంతా నడిపాడు, విచ్ ఇస్ జస్ట్ ఫెంటాస్టిక్. మనకి సిగ్నల్స్ డ్రైవ్ చేస్తాం, డ్రైవింగ్ వచ్చి నిన్న నేను కూర్చొని పక్కన ఒక పర్సన్స్ ఎవరు మాట్లాడుకుంటుంటే అందరూ అంతా మాట్లాడారు, క్లైమాక్స్ ఒక పాయింట్ మాట్లాడారు నచ్చింది అని. అన్నీ చెప్తున్నాము, అసలు ఎవరి కోసం చట్టం క్రియేట్ చేసాం వాళ్ళకి చెప్పట్లేదు, వాళ్ళకే తెలియదు కదా అని. అసలు సింపుల్ పాయింట్, అసలు ఆ ఒక్క పాయింటే మొత్తం సినిమా డిఫైన్ చేసింది. చాలా మంచి పాయింట్. సో నేనేంటంటే ఆ పాయింట్ చెప్పడానికి ఇక్కడి నుంచి ఎంత హెవీగా వెళ్ళాలన్నది చూస్తున్నాడు. సో మంగపతి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి చివరి దాకా అతను ఒక కంప్లీట్ స్టోరీగా ఉంటుంది, మధ్యలో వెళ్ళిపోయే క్యారెక్టర్ నాది. సో డైరెక్టర్ చెప్పింది ఏంటంటే సార్ మీ తాలూకు ప్రెజెన్స్ ఎంతవరకు ఉంటుంది అన్నది పక్కన పెడితే స్క్రీన్ టైము మంగపతితో పోలిస్తే 20% తక్కువ, బట్ ఫుల్ అప్పటికి. ఆ 20% తక్కువ ఉన్న దాంట్లో మీ ఇంపాక్ట్ ఎలా ఉండాలంటే ఓన్లీ కోర్టులోనే కనిపిస్తారు మీరు, ఒకటే కాస్ట్యూమ్ ఉంటుంది, ఒకటి ఇది ఉంటుంది, దాని ముందు లీడ్లు కూడా వేస్తారు. ఇతను మాట్లాడుతున్నప్పుడు దాము ఎక్కడ ఫస్ట్ నుంచి ఆ పేరు రెఫరెన్స్ వస్తుంది, వచ్చి మామగారు వాళ్ళు అడుగుతారు, బాబు అమ్మాయి కోర్టుకు రాకుండా ఏదో చేయంట, చేయాలా, సరే చేస్తాను, దాము రా స్టేషన్కి వెళ్ళాలి. ఈ దాము రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత నన్ను తీసుకొచ్చి అదే దాము క్యారెక్టర్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి సెక్షన్లన్నీ పెట్టి అంతా చేస్తే ఎవడు సార్ ఈయన అంటాడు, సిఐని ఎవడు సార్ ఈయన అంటే దాము అని, అంటే ఈయనే చెప్తాడు మనం ఏం చేయాలో అంటే, అసలు దాము కోర్టులో ఆర్గ్యూ చేయడం నువ్వు ఎప్పుడైనా చూసావా అంటాడు. సో ఈ ఎలివేషన్ బిల్డప్ ఇస్తున్నాడంటే వాడు చాలా క్రూయల్గా చాలా బ్రూటల్గా కనబడాలి. ఎక్కడా కూడా ఒక నన్ను హర్షవర్ధన్ అనే యాక్టర్ని లేకపోతే దాము క్యారెక్టర్గా చూస్తూ నవ్వారంటే కామెడీ వల్ల అవ్వకూడదు, వాడు ఎదవైపోయి పెట్రోల్ బంక్ ఎందుకు వెళ్తాం, పెట్రోల్ కోసం వెళ్ళాం అని చెప్పి చాలా దీని అంటే మీది డీజిల్ కార్ కదండి అనేటప్పుడు ఒకసారి షాక్. అదైతే అంత ఫూల్ అయినందుకు అందరు నవ్వుతారు. సో అంత జాగ్రత్తగా డైరెక్టర్ తీసుకెళ్తున్నప్పుడు నేను అన్న ఈ ప్యాన్స్నే పెట్టద్దు, ఒకటి ఇది ఆ టైంలో ఉందో లేదో తెలియదు, 2012 టైంలో నాది రీడింగ్ క్లాసులు కూడా ఉన్నాయి పెట్టి చూపించి, బట్ ఇది చదువుకున్నప్పుడు పెడతారు జగదీష్, ఇది మామూలుగా అయినప్పుడు తీసేస్తారంటే ఓ పని చేద్దాం సార్ దీని ఇంపాక్ట్ ఉండటం కోసం, అది బాగుంది కాబట్టి విజువల్గా మీ చేతిలో ఏదో ఫైల్ కాన్స్టెంట్గా పెడదాం, అది చూసుకొని మాట్లాడుతున్నట్టు చూసి ఏంటమ్మా ఏంటి అని మాట్లాడుతున్నట్టు చేద్దాం, యారగెన్స్ కనిపిస్తుంది అన్నాడు. బ్రహ్మాండంగా అనిపించింది నాకైతే, ఎందుకంటే ఒక సీన్ చేసి చూసుకున్న తర్వాత అమ్మో భలే ఉంది కదా ఇది అనుకున్నాను.
సో ఆ లాజిక్ కూడా ఆలోచించి అప్పటికప్పుడు ఫైల్ చేతిలో పెట్టి చూసుకుంటూ మధ్యలో మాట్లాడుతున్నట్టుంటే ఇది ఎందుకు ఉందన్న ఆలోచన ఎవరికి రాదు. ఇంకా దానివల్ల మనకు కావాల్సిన ఇంపాక్ట్ వచ్చేస్తుంది. అది దట్ వాస్ డైరెక్టర్స్ థాట్.